పాలు, నెయ్యి, నూనె, ముడి సరుకుల నాణ్యత తెలుసుకునేందుకు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల దృష్ట్యా FSSAI తోటి 2024లో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. కొద్ది కాలంలోనే తిరుమలలో పరిశోధనశాల ప్రారంభించామని, దీంతో ముడి సరుకుల నాణ్యత తెలుసుకునేందుకు ల్యాబ్లో అత్యంత ఆధునిక పరికరాలు ఉన్నాయని అన్నారు. NABL అక్రెడిటేషన్ వచ్చాక పూర్తి స్థాయిలో ల్యాబ్ పనిచేస్తుంది. 3 నెలల్లో గుంటూరు, విశాఖలో ల్యాబ్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఈ అడల్టరేషన్ అరికట్టే దిశగా దృష్టి పెడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో దివంగత నేత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపైన స్థానికంగా ఉండే జనసేన పార్టీకి చెందిన కొందరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిన చంద్ర అనే వ్యక్తి గురునాథరావు విగ్రహాన్ని తొలగించి అదే చోట అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలని గతంలో స్థానికులతోటి సంప్రదింపులు జరిపారని, అయితే ఒకసారి ఆవిష్కరించిన విగ్రహాన్ని తొలగించి మరొకటి పెట్టడం సరికాదని, అది తప్పుడు ఆలోచనని అక్కడి సర్పంచ్ చెప్పడంతో కొందరు జనసేన కార్యకర్తలు, యువకులు రాత్రి ఈ చర్యకు పాల్పడినట్లుగా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని సేరుగూడ రోడ్డు పక్కన జనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయపడ్డ 4 వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈజీగా డబ్బులు సంపాదన కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఒక యువకుని స్థానికులు పట్టుకుని కట్టేసి చితుగా బాదారు. రంగారెడ్డి జిల్లా రాజం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ కుల్దీపు వైన్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో చోరీ చేస్తుండగా అక్కడే ఉన్న స్థానికులు చూసి పట్టుకున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో ఆటో చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. జనగామ జిల్లా సిద్దిపేట ప్రధాన రహదారి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఆటో ట్రాలీ రోడ్డు దాటుతున్న పోలీసు బైక్ను ఢీకొట్టింది. ఓబుల్ కేశవాపూర్ గ్రామం క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 2 కానిస్టేబుల్ను 108 అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన కుటుంబానికి న్యాయం చేయని జగన్ ప్రజలకేమీ న్యాయం చేస్తాడు అని ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ అన్నారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. చట్ట ప్రకారం తల్లి, చెల్లికి వాట ఇవ్వాలని ప్రశ్నించారు. మహిళా ఆస్తి హక్కులను కాపాడాలంటే మహిళలు జగన్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. అక్రమ ఆస్తులు, సిబిఐ కేసులు, మాఫియా కార్యకలాపాలపైన ఎమ్మెల్యే కందుకుంట తీవ్ర విమర్శలు చేశారు. హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న డాక్టర్ సునీతకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఇంద్ర పుష్కరిణి పునర్నిర్మాణ పనులని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అత్యంత తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు. ఆలయం పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా చేసేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 50 కోట్ల అంచనాలతోటి పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కేంద్ర మంత్రి తెలిపారు.